ఇంకా అదిగోండి మొత్తం బైక్ అయితే ఓపెన్ చేసి పెట్టారనమాట. ఇలాగ 2 సార్లు పల్టీ పడిపోయిందంట ఇది బైక్ ఇంటర్సెప్టర్. ప్రతి 6 months కి 6,000 8,000 అలా అయిపోతుంది బిల్లు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అయ్యింది. నేను ఆటోనగర్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా. ఇవాళ నేను ఏఎంసీ అనమాట, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అది పే చేస్తే మనకి యాన్యువల్లీ 2 times అయితే ఫ్రీ ఇస్తారు. ఏంటి, జనరల్ సర్వీస్ అండ్ పార్ట్స్ మీద కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఇది చేయించడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ నేను 6 months బ్యాక్ ఒక సర్వీస్ చేయించేసాను. ఇది సెకండ్ సర్వీస్ అనమాట. ఇంకా దీంతో మనకి ఎండ్ అయిపోతుంది. ఏఎంసీ ఛార్జ్ వచ్చేసి 1,300 రూపీస్ ఎంతో తీసుకుంటారనమాట రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ దగ్గర. అది కాకుండా నాకు ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట చేయించవలసినవి. అవి ఏంటనేది అన్నీ కూడా నేను లాస్ట్లో రిటర్న్ వస్తాను కదా, అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకనే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ అయితే చేయొద్దు. నేనే ఎప్పటి నుండో తీసుకెళ్దాం అనుకున్నాను. అలా పోస్ట్పోన్ చేస్తూ కూర్చున్నా. వాళ్ళే ఫోన్ చేశారనమాట. మళ్ళీ ఏఎంసీలో ఇష్యూ ఏంటంటే కరెక్ట్గా 6 monthsలో చేపించేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిందనుకోండి, అదేదో కూపన్ ఉంటుందంట, అది ఎక్స్పైర్ అయిపోద్దంట. నాకు చెప్పారు Feb 10th లోపు రండి, లేదు అంటే మీది ఎక్స్పైర్ అయిపోద్ది అని అన్నారు. నాకే నచ్చట్లేదు. నా బైక్ని చూస్తుంటే కొన్ని రోజుల నుండి ఫుల్ గోల వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ అదంతా కూడా సస్పెన్షన్ దగ్గర అండ్ కొన్ని ఉన్నాయిలేండి, రిమ్స్, ఈ హ్యాండిల్ బార్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ ఏ టైంకి వస్తామో కూడా తెలియదు. నేనైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాను. సిటీ వెళ్తున్నాను అనమాట నేను ఇప్పుడు. ఇంకా ఎంబీపీలో అనమాట ఇది. మొన్నటి వరకు సంక్రాంతి మొత్తం రోడ్లు ఖాళీ, మళ్ళీ నార్మల్ అయిపోయాయి రోడ్లన్నీ. ఈ ముందైతే థర్డ్ అని సౌండ్లు వస్తున్నాయి. ఎప్పటి నుండో పాస్ట్ 1.5 month నుండి ఇలాగే ఉంది. నేనేంటంటే వంజంగి ఇవన్నీ తిరిగేస్తాం కదా, వింటర్ సిరీస్కి సంబంధించినవన్నీ కూడా. సో దాని తర్వాత తీసుకెళ్దాం అని అనుకున్నా. అలాగే మంచిగా లంసింగ్, వంజంగి ఇవన్నీ కూడా తిరిగేసాం మనము. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ Feb మధ్యలో అంటే Feb 15th వరకు కూడా వైజాగ్లో క్లైమేట్ అయితే ఇలాగే ఉంటుంది. నేను మార్నింగ్ 6కి 7కి లేచినా నాకు చలి తగ్గట్లే. ఎండ వచ్చినా కూడా ఆల్మోస్ట్ కొద్దిగా చలి అయితే ఉంటుంది. ఇక్కడే ఎలా ఉందంటే అలాంటి మౌంటైన్స్ దగ్గర ఇంకా బాగుంటుంది వెదర్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయడం. ఎంబీపీ దగ్గరికి అయితే వచ్చేసాను. మనకి ఛాన్స్ లేదనమాట ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇక్కడ నుండి బైక్ ఇచ్చేసి రోజంతా కూడా ఇక్కడే ఉండాలి నేను. ఎవరు నాయన ఇవాళ అంతా ట్రాఫిక్కే. మరి పొద్దున్నే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటా. నేను ఎప్పుడు పొద్దున్న వచ్చిన సిటీ ఇదే, ఇంతే ట్రాఫిక్. ఓకే, సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. మొత్తం డీటెయిల్స్ అవంతా కూడా వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. టైమ్ ఈజ్ లైక్ 12:15. బైక్ అక్కడ ఇచ్చేసి నేనైతే ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. చిన్న షాపింగ్ ఉంటే, వీలైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తా, లేదంటే ఇంకా డైరెక్ట్ బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే కంటిన్యూ చేస్తాను. ఓకే, టైం అయితే 2 అయ్యిందనమాట. నేను షాపింగ్కి అని వెళ్ళాను కానీ నేనైతే ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడ షోరూమ్ వాళ్ళు కాల్ చేశారనమాట నాకు, 2 o'clock తర్వాత రండి మీ బైక్ స్టార్ట్ చేస్తామని. ఒక 2 issues అయితే చెప్పారు అండ్ కాస్ట్ కూడా చెప్పారు. నాకు గుండె దడేలంది. 6 monthsకి నాకు గట్టిగా అయిపోతున్నాయి సర్వీస్ కాస్ట్లు అయితే. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము, వెళ్ళి అసలు ఇష్యూ ఏంటో కనుక్కుందాము. నేను ఇంకా ఫుడ్ కూడా మధ్యలో తినేసే ఇక్కడికి అయితే వచ్చాను అనమాట. బోలెడు బైకులు ఉన్నాయి ఇవాళ. సంక్రాంతి తర్వాత కూడా అసలు ఇన్ని బైక్సా, చాలా ఉన్నాయి. సో బైక్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ 4 కోన్స్ ఉంటాయి అనమాట. సో కోన్ అయితే పోయాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంసీ కిట్ అని చెప్పి ఉంటుంది. సో అది కూడా వెనకాల ఇది ఉంది కదా, అది పోయిందంట. సో అది చేయమంటారని అడుగుతున్నారు. చూడండి ఇప్పుడు బ్రేక్ ఎలా అయిపోయిందో, బ్రేక్ లూజ్గా అయిపోయిందనమాట. సో ఇది మార్చాలంటున్నారు. నేనేంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఎంసీ కిట్ మార్పిద్దాము, ఈ 4 కోన్స్ నెక్స్ట్ మార్పిద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ జనరల్ సర్వీస్ అయిపోయిందా? అవన్నీ అయిపోయాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సో మిగతా జనరల్ సర్వీస్ కూడా బాగానే ఉందంట, కానీ జస్ట్ ఈ ఎంసీ కిట్, ఈ 4 కోన్స్ ఒక్కటే బాగాలేదని చెప్తున్నారు. ఇంకా మిగతావి నేను రిమ్ కూడా చేయించాలి, హ్యాండిల్ బార్ ఒకటి చేయించాలన్నమాట. ఇవన్నీ అయితే నెక్స్ట్ టైంకి ఇంకా పెండింగ్ పెట్టేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఎంసీ కిట్ ఒకటే చేపిస్తాను. ఇంకా అదిగోండి మొత్తం బైక్ అయితే ఓపెన్ చేసి పెట్టారనమాట. చేయించుకుని ఇంక వెళ్ళిపోవడమే.
ఈ స్టాండ్ కూడా యాక్చువల్గా మీకు గుర్తుందా, మనం మైసూర్లో చేయించాం. ఇది సపోర్ట్, స్టాండ్ సపోర్ట్ అనమాట ఇది. సో ఇది కూడా ఊడిపోతుంది, ఇది ఆల్మోస్ట్ ఇంకా బెండ్ అయిపోయింది. ఎంసీ కిట్ అనేది బ్రేక్కి సంబంధించి, అండ్ ఫోర్క్ కోన్ వచ్చేసి మనము ఫ్రంట్ సస్పెన్షన్ దగ్గర ఉంటుంది కదా, సో ఆ రెండు అనమాట. మొత్తం 2800 ప్లస్ 2800 ఛార్జ్ అయితే. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి రిమ్ అనమాట. రిమ్ కూడా ఇంచుమించుగా 3000 అవుతుంది. హ్యాండిల్ బార్ ఒకటి మనకి 800 రూపీస్ అనమాట. సో ఇంక మొత్తం చేయించాలంటే చాలా అవుతుంది. నేను లాస్ట్ టైము, ఇప్పుడు ఏఎంసీ ఇది సెకండ్ సర్వీస్ కదా, ఫస్ట్ సర్వీస్కి ఆల్రెడీ 6000 ఖర్చు పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంచుమించుగా 6000 పైన అయిపోద్ది ఇవన్నీ చేయించాలంటే. సో అందుకని నేనైతే ఇంకా మొత్తం వద్దు, జస్ట్ మనకి ఎంసీ కిట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అదొకటే చేపిస్తున్నాను. మిగతావన్నీ కూడా నేను నెక్స్ట్ ఇంకొక 2-3 మంత్స్లోనో లేకపోతే తర్వాత ఎప్పుడైనా అయితే చేయించుకుంటాను. ఇప్పుడు మన బైక్ అయితే లోపల వర్క్ అవుతుంది. లోపల ఎక్కువసేపు ఉండడం మంచిది కాదనమాట వర్క్షాప్లో, ఎందుకంటే వాళ్ళకి కూడా మేనేజర్ నుండి ప్రెషర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ లోపలికి వెళ్ళి చాలా వీడియో అయితే కవర్ చేశాను. ఈసారి నాకు ఎందుకో వీడియో తీబుద్ధి కావట్లేదు. సో అందుకే నేను బయటకు వచ్చి కూర్చున్నాను అనమాట. ఈ బైక్ అయితే ఘోరం. ఇందాక ఈ ఓనర్తో మాట్లాడాను నేను, యాక్సిడెంట్ అయ్యిందంట. అంటే ఇలాగ 2 సార్లు పల్టీ పడిపోయిందంట. ఇది బైక్ ఇంటర్సెప్టర్ 1,50,000 ఎస్టిమేషన్ అయితే ఇచ్చారంట ఈ ఇంటర్సెప్టర్కి. పాపం ఆ ఓనర్ ఏమో చాలా బాధపడుతున్నాడు. తీరా చూస్తే యాక్సిడెంట్ చేసింది అతను కాదు, ఎవరికో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడంట. సో ఇలా ఉంటాయి, జాగ్రత్త. మీ బైక్స్ ఎవరికి ఇవ్వద్దు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇలాంటి ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మీరే బాధపడాల్సి వస్తుంది అనవసరంగా ఇచ్చామని. ఎందుకంటే మన బైక్స్ మనం చాలా ముద్దుగా చూసుకుంటాము. వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఏమైనా అయితే వాళ్ళని అడగలేము, మీరు చేసుకోలేరు అనమాట. అండ్ ఇప్పుడు అతను చెప్తున్నాడు అనమాట, నా ఫ్రెండ్ ఆర్సీ బైక్ ఉంది, ఒకవేళ వాడు డబ్బులు ఇవ్వకపోతే కనుక ఆ బైక్ అమ్మేసి ఈ బైక్ చేయించుకుంటాను అది అని సరదాగా మాట్లాడుతున్నాడు ఇందాక నేను వచ్చినప్పుడు. పర్లేదు బాగానే ఉందా. ఎంసీ కిట్ వేసిన తర్వాత టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళారనమాట. సో నేను కూడా ఒకసారి టెస్ట్ రైడ్కి వెళ్ళి చూసి వస్తాను అంతా బాగుందా లేదా అని చెప్పి. బిల్ పే చేస్తాను, జస్ట్ చైన్ లూబ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇదిగోండి అమ్మా. సరే అమ్మా, చాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. టైమ్ ఈజ్ లైక్ 4 o'clock. మార్నింగ్ 11:30కి వచ్చాను. సో మన బిల్ కాస్ట్ వచ్చేసి 1,983 రూపీస్ అనమాట. అది కూడా నేను చేయించింది చాలా బేసిక్, ఓన్లీ ఎంసీ కిట్ ఒక్కటే మార్పించాను. అది మెయిన్ అనమాట బ్రేకింగ్కి. ఇంకా బోల్డ్ ఉన్నాయి. నేను యాక్చువల్గా ఎందుకు చేయించలేదంటే అన్నీ ఒకసారి చేపిద్దామని నా ప్లాన్ అనమాట. నెక్స్ట్ టైము ఈజీగా నాకు తెలిసి ఒక 7-8,000 బిల్ వస్తుంది. నేను వాడింది అసలు ఎక్కడ 6 monthsలో జస్ట్ మనము మైసూర్, ఈ కర్ణాటక ట్రిప్పు, ఈ చెన్నై అవన్నీ వెళ్ళొచ్చాము అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వింటర్ సిరీస్ కోసం ఇవన్నీ తిరిగాము అంతే. దానికే ప్రతి 6 monthsకి 6,000, 8,000 అలా అయిపోతుంది బిల్లు. వామ్మో, ఏదో అనుకున్నాను కానీ ఫస్ట్ 15,000 సర్వీస్ వరకే ఫ్రీ సర్వీస్. దాని తర్వాత నుండి వాసిపోతుంది. ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్నీ కూడా 15,000 తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ నాకు బిల్లు 8,000 అబవ్ అవ్వాలి. అండ్ ఏఎంసీ వాళ్ళు ఏంటంటే మనకి జనరల్ సర్వీస్ ఉండదు కాబట్టి జనరల్ సర్వీస్ 0 అనమాట. చైన్ క్లీనింగ్కి 170 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎవరైనా వస్తే కనుక నా సజెషన్ ఏంటంటే అది స్కిప్ చేసేయండి. కావాలంటే మీరే ఇంటి దగ్గర తుడుచుకుని చైన్ లూబ్ అయితే చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కూడా ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఏఎంసీ అయితే ట్రై చేయండి. ఎందుకంటే అది 1,300 ఎంత కాస్ట్. ఇయర్లీ 2 times అయితే ఫ్రీ వస్తాయి అనమాట సర్వీసెస్. 1 year వరకు డిస్కౌంటెడ్ ప్రైజెస్ వస్తాయి అనమాట స్పేర్ పార్ట్స్ మీద కూడా. ఎండ డైరెక్ట్ ఎదురుగా కొడుతుంది కంట్లోకి. యాక్చువల్గా బైక్ తీసుకొచ్చి ముందు పెట్టేశారన్నమాట వాష్ అదంతా అయిపోయాక. కానీ వీళ్ళు బిల్లింగ్ చేయట్లేదు. బిల్లింగ్ చేయండి రా బాబు, నేను వెళ్ళిపోతానంటే ఒక అరగంట సేపు కూర్చోబెట్టారు నన్ను. నాకు అందుకే చిరాకు ఈ సర్వీసులకి రావాలంటే. ఇప్పుడు మా ఇంటి దగ్గర గాజువాక దగ్గర ఇచ్చుకున్నాను అనుకోండి, అక్కడ ఏంటంటే వాడు సర్వీస్ సరిగ్గా చేయడు, డబ్బులు కూడా తక్కువ తీసుకుంటాడు. ఇక్కడ అనుకోండి ఎంవీపీలో సర్వీస్ బాగా చేస్తారు, డబ్బులు కూడా అదే ప్రైస్, చాలా ఎక్కువ. ఇక్కడ అన్నీ డబుల్ కాస్ట్లు ఉంటాయి. సో అందుకనే ఇక్కడ వరకు వచ్చి ఇవ్వాల్సి వస్తుంది. యూబర్ ఏదో తీసుకున్నాం అనుకోండి 200 పైన ఉంటుంది ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళడానికి. పోనీ అమౌంట్ పోతే పోయింది, మళ్ళీ గంట సేపు జర్నీ ఇక్కడ నుండి మా ఇంటికి. ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు తలనొప్పి అయిపోతుంది, ఒక రోజంతా పోతుంది నాకు.
సో గాయ్స్ ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళి ఇవాళ అయితే బ్యాడ్మింటన్ ఆడాలి ఫ్రెండ్స్తో. సో షార్ట్ అండ్ సింపుల్గా పెడదాం అనుకున్నాను వ్లాగ్ అయితే ఇది. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైब टू माय यूट्यूब चैनल. सी यू इन द नेक्स्ट व्लॉग गाइस. बाय बाय, टेक केयर, फिर मिलेंगे.